ఎందుకు ఉల్లిపాయలు అమ్ముకునేవాడికి ఎందుకు ఇస్తున్నారు మీరు? వాళ్ళకి ఇస్తున్నారు. డీజేలు రోడ్డు మీద ఎవరు పగిలిపోయేదాకా మాకెందుకు ఇవ్వండి మీరు? మాకు ఎంతకాలం నొక్కినారు మీరు? ఇంకా ప్రజలకు సిఐ గారు మా మాటగా మీరు చెప్పండి. మా గొంతులు నొక్కుతుంది ప్రభుత్వం, మా భూముల్ని దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఎంఆర్ఓ వరకు మాట్లాడతారు. ఇక్కడ వరకు మెడికల్ ఎంఆర్ఓ వరకు మాట్లాడతారు. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. ఈ రెండు మీద సర్వే, డోర్ టు డోర్ సర్వే చేసి మా ఆదివాసులందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ మండల హెడ్‌క్వార్టర్లో కానీ ఈ మండలంలో కానీ ఉన్నటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు కూడా ఇమీడియట్లీగా మాకు అందించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ సార్. అదేవిధంగా ఈరోజు గిరిజనులతో సమానంగా, అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మా మిత్రులందరూ కూడా కేసుకు సంబంధించి తీసుకొచ్చారు. దాన్ని మీరు వెంటనే మరి చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఆర్డర్లో ఏమన్నదంటే స్పెసిఫిక్ గాను ఈ ఆర్డర్ ఇచ్చిన దాని నుంచి 2 నెలల పాటు సమయం ఇస్తూ ఎవరికైతే పిటిషన్స్ కానీ అటెండ్ చేయండి, స్టేట్ ఫారం దగ్గర అటెండ్ చేసుకోమని ఆర్డర్లో ఉన్నాం. 2 నెలలు వెయిట్ చేస్తారు. 2 నెలలు నేను ఇచ్చే టైం అయ్యింది. వెంటనే నేను ఏం చేస్తాను, ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చాను. ఎవరికి ఇందులో ఉన్న ఎలిజిబుల్ పర్సన్స్ మొదలు నోటీస్ ఇచ్చిన తర్వాత సెక్షన్ 6(7) ప్రకారం 905 ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏపీ స్టేట్ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ పట్టుకున్న ఆయన దాని మాకు రిప్లై ఇవ్వాలి. కానీ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఈవినింగ్స్ జరిగింది. లాస్ట్ థర్స్డే ఇప్పుడు మేము కూడా మా ఇచ్చిన అవకాశం సార్, మీరు ఇచ్చిన అవకాశం. గత ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు, ఇప్పుడు అతను హైకోర్టుకు వెళ్ళాడు. అందుకని కదా అక్కడ నాన్ ట్రైబ్స్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు చూసినట్లయితే ఈ ఒక జీవో నెంబర్ 3, ఓకే, జీవో నెంబర్ 3 అనేది ఉపాధ్యాయులకి 100% ఉద్యోగాలు కాకుండా స్థానిక గిరిజనులకి ఓకే జీవో నెంబర్ 3 అనేది తొలగించింది. సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మీరు ఎప్పుడు చూసినా ఉపాధ్యాయ పోస్టుల కోసం మాట్లాడుతున్నారు. మీరు చూసిన మెడికల్ కళాశాలలో కూడా మొత్తం గిరిజనేతలతో భర్తీ అవుతున్నాయి కదా, 7 ఉద్యోగాలు అంటున్నాను, సీట్లు కాదు. మరి వీటి కోసం ఎవరు పట్టించుకోవట్లేదు అండి. మరి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారంటే మెడికల్ కళాశాలలో కూడా ఈ రోజు మీరంతా కూడా ఈ భూబదలాయింపు చట్టం అనేటటువంటిది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంది. మరి దీన్ని తుంగలో తొక్కడం వల్ల ఇలాంటి అనర్థాలు అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ రోజు 500 కోట్ల రూపాయలతో పాడేరులో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ భూమి ఎవరిది? ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఆదివాసులది.
కానీ ఇక్కడ ఏంటంటే పాత జీవోల్ని పట్టుకొని 6% ఉద్యోగాలు అనేటువంటి గిరిజనులు కేటాయించడం వల్ల మరి ఇక్కడ ఉండేటటువంటి ఆ 100 ఉద్యోగాల్లో 94 ఉద్యోగాలు గిరిజనేతరులకే వెళ్తా ఉన్నది అనేటువంటి మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో మరి ఎటువంటి ఆర్థిక పరిపుష్టి అనేటటువంటి గిరిజనులకి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరి భూభాగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏంటంటే జీవోల్ని కూడా మరి కొత్తగా మరి ప్రత్యామ్నాయమైనటువంటి జీవోలను ఏర్పాటు చేసి గిరిజనులకి మరి సరైనటువంటి సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రోజు రోజుకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే అంటే గిరిజనుల్ని అణిచివేసేటటువంటి ధోరణి కానీ లేదా వీరిని నిర్వార్యం చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా గిరిజనులంతా కూడా సంఘటితంగా ఏర్పడి ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే అరకు పాడే చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మాకు వైసీపీ నుంచి ఉంటున్నారు. మీరు ప్రస్తుతానికి చట్టసభలో మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? చెప్పండి. ఇప్పుడు చట్టసభల్లో మాట్లాడినటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయిందని చెప్పేసి కూడా మీకే అడుగుతున్నాను. మేము ఓట్లేసి గెలిపించాం కదా, కనీసం అసెంబ్లీలో వెళ్ళి మా యొక్క సమస్యల్ని కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నారని ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మేము అధికార పక్షంలో లేము, మరి అక్కడికి వెళ్ళినా సరే మా గోడను వినేటటువంటి పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. మేడం గారు, మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో వాళ్ళకి బినామీలుగా వ్యవహరిస్తున్న వారు కూడా ప్రధానంగా చూస్తే రాజకీయ పార్టీల నేతలే ఉంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా నేను ఒకటే ప్రస్తావిస్తున్నానండి, దయచేసి మీరు మేలుకొని బయటికి రండి అని నేను ప్రాధేయపడుతున్నాను. ఈ రోజు మన వల్లనో నా వల్లనో ఈ రోజు ఆదిమ జాతికే అంతరించే ప్రమాదంలో ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు విరామించుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు మాసడ ఈశ్వరరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు. సో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో జోన్లు వైజ్ గా చింతపల్లి, పెద్దమైలు, అరకు, డుమ్రిగూడ ఇట్లా అనేక ప్రాంతాల్లో 170 పరిరక్షణ వేదిక, ఆదివాసీ జేఏసీ, మిగతా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కలుపుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు చేపడుతూ ఆగస్టు 7వ తారీఖున శుక్రవారం పెద్ద ఎత్తున ఆదివాసుల గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యావత్తు ఆదివాసి నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఆదివాసి కూడా పాడేరు ఆగస్టు 7వ తారీఖున తరలిరావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మేము సూటిగా ప్రభుత్వానికి తెలియజేసే విషయము, మా యొక్క ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి గిరిజన నేతరులపై ఈ పోరాటం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి మరొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము, మీరు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుప్రీంకోర్టుకి ఇంప్లీడ్ అవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటిదాకా జీవో నెంబర్ 3 మీద అనేక ఐటీడీఎల్లో వర్క్ షాపులు జరిగి నేటికి కూడా మరి దాన్ని జాప్యం జరగడానికి గల కారణాలు కూడా ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జోన్ 1లో ఉన్నటువంటి అల్లూరు జిల్లాని జోన్ 2లోకి తీసుకెళ్లడం వల్ల చాలా మంది గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు నాన్ లోకల్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతానికి జియోగ్రాఫికల్ గా ఎంతో దూరంగా ఉన్నటువంటి కాకినాడకి జోన్ 2లో కలపడాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నా పేరు రామారావు గారు, నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ ని. ఈ రోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరు కలిసి అఖిల పక్షంగా ఈరోజు ఇక్కడ ఈ పెదబైల్లో ర్యాలీ చేయటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈ ఏదైతే మాకు 170 చట్టం, ఆదివాసుల భూరక్షణకు ఉద్దేశించిన 170 చట్టం రద్దు చేయాలని సుప్రీంకోర్టులో 1672 మంది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అంతకు ముందు
జీవో నెంబర్ 3 అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఆ స్థానిక ఆదివాసీ తెగల అభ్యర్థులతోనే ఉపాధ్యాయ నియామకులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ తీర్పు కారణంగా అనేక మొన్న డిఎస్సిలో 2025 మెగా డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆదివాసులు కోల్పోయారు. దాన్ని అసరగా తీసుకొని ఈరోజు 170 చట్టం కూడా రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు రద్దు చేయడమే మాత్రమే కాదు, రద్దు చేసి వాళ్ళు తరతరాలుగా అక్రమంగా వాళ్ళు కబ్జాలో ఉన్నటువంటి భూములకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆ నాన్ ట్రైబల్స్ ఈ పిటిషన్ లో వాళ్ళు పేర్కోవడం అనేది జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ పిటిషన్ వేసి మా ఆదివాసుల తరఫున సరైనటువంటి లాయర్ని పెట్టి వాదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఏదైతే జీవో నెంబర్ 3 కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు కనీసం ఒక టిఎస్సి తీర్మానం అడిగితే ఇవ్వలేదు. ఆదివాసుల తరఫున ప్రభుత్వం చేయాల్సినటువంటి కనీస బాధ్యత చేయకపోవడం వలన అందుకే ఈ జీవో నెంబర్ 3 అనేది రద్దయింది. మా ఆదివాసీలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా కాదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు మేము కోల్పోయాం. కనుక ఈ 170 చట్టం విషయంలో ఇట్లాంటి పొరపాటు జరిగితే ఆదివాసీల అస్తిత్వానికి ఇది ప్రమాదకరమైనది. ఈ ఆదివాసీల మూలాల్ని మొత్తం తుడిచివేసేటటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కేసు మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రజలు మేము ఇంప్లిమెంట్ అవడం కాదు, జీవో నెంబర్ 3కి సంబంధించి మేము ఇంప్లీడ్ అయిన తర్వాత ఒక్క ఇంప్లీడ్ పిటిషన్ కూడా కనీసం తెరిచి కూడా చూడకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ 170 కేసు విషయంలో కూడా ఇలా జరిగితే మా అస్తిత్వానికి చాలా ప్రమాదం. అందుకనే ఈరోజు ఆదివాసులు తమకు తాముగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మా ఆర్తనాదాలు వినాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంకా మేము ఇప్పుడు దశల వారీగా ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. ఈ దశల వారీ ఉద్యమం ముగిసిన తర్వాత మేము ఆగస్టు 7వ తారీఖున మేము పాడేరులో భారీ బహిరంగ సభ మేము నిర్వహిస్తున్నాము. మా ఆదివాసులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునిస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు ఈ భూమి పోయినట్టయితే ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఉండవు, చదువు ఉండవు, మా చేతిలో ఉన్నటువంటి భూములు ఉండవు, మేము ఆధారపడ్డ అడుగులు, ఈ సంపద, ప్రకృతి సంపద అంతా కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ఇది రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది కూడా రాజ్యాంగం సూచించినటువంటి సూత్రీకరణలకు అనుగుణంగా ఉండాలి. ఏదైతే 244 ఆర్టికల్ 244(1) ప్రకారంగా ఏర్పడిన 5వ షెడ్యూల్ ద్వారా ఏదైతే ఈ భూభాగంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఏదైతే ఆదివాసులకి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారో దాన్ని అన్నిటి కూడా సమర్థవంతంగా అమలు చేయాలి. ఫైనల్ గా ఏదైతే ప్రభుత్వం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము జీవో నెంబర్ 3కి బదులుగా మేము ఉద్యోగ నియామకాల చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లోకి చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఆగస్టు 7వ తారీఖు కార్యక్రమానికి ఆదివాసులతో స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం.